దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, జెఫన్యా గ్రంథం 3:20 చూడండి, మీరు చూచుచుండగా మిమ్మల్ని చెరలో నుంచి రప్పింతును. మీరు చూచుచుండగా మిమ్మల్ని చెరలోంచి రప్పింతును. మీరు బంధకాలతో ఉన్నారా? కట్లతో కట్టబడి ఉన్నారా? అప్పులతో ఉన్నారా? అంధకారంలో ఉన్నారా? చిక్కుల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? మీ అందరినీ చెర నుంచి విడిపిస్తాను. మిమ్మల్ని సమకూరుస్తాను. మిమ్మల్ని బలపరుస్తాను. మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా భూమి మీద ఉన్న జనులు దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును ఇప్పిస్తాను. మీకు ఖ్యాతిని, మంచి పేరును ఇప్పిస్తాను. మీరు బహు వినయంగా నడుచుకున్నారు. మీరు చెరలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ మీకు పరలోక రాజ్యంలో సంతోషము, సమాధానము, ఆనందము, సమృద్ధి ఉంటాయి. మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉంటారు. కీర్తన 128:5 అయితే, కన్నీళ్లు విడిచి చూడుతువాడు సంతోషంగా పంట కొయ్యను. కన్నీళ్లు విడుతూ విత్తువారు. నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు బహు వినయంగా ప్రార్థన చేస్తున్నారా? శిష్యుల్ని సంపాదించాలని ఆత్మీయత హృదయంలో మంట ఉందా? నశించిపోతున్న ఆత్మల కొరకు మీకు దప్పిక ఉందా? లేకపోతే పొలంలో ఇంకో 2 ఎకరాల పొలం కొనాలి, ఇంకో 2 ఎకరాల పొలం కొనాలి, ఇంకో 4 బిల్డింగులు కట్టాలి. ఏ జాబ్ చేస్తున్నా సరే మీరు అభివృద్ధిని కోరుతున్నారా? భూమి మీద అభివృద్ధిని కోరుతున్నారా? ఆత్మల సంపాదన కోసం మీరు ప్రయాసపడుతున్నారా? ఏ ప్రయాసమైనా పడండి. దేవునికి నీతితో నడవండి. దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నది. ఒక పొల్లైనా సున్నైనా కొట్టివేయనకు రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను. దేవుడు చెప్తున్నాడు. ప్రవక్తుల మాటను కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. సిలువ ఎక్కాను, సిలువలో దాన్ని 100కి 100 పళ్ళు చేశాను. కానీ మీ హృదయం ఎలా ఉంది? సత్యము అనుసరిస్తుందా? సత్యానికి చోటుందా? సత్యంగా జీవించాలనుకుంటున్నారా? మీ హృదయంలో దేవుని వైపు మార్గం ఉందా? దేవుని వైపు వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని దారిలో నడవాలనుకుంటున్నారా? కన్నీళ్లతో విడిచివాడు సంతోషంగా పంటకు వస్తారు. మీరు కన్నీళ్లు విడిచి దప్పిక ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఆ దప్పికలోని ఆనందింపచేస్తాడు. చూడండి, పీడుకుడు విత్తనము చేత పట్టుకుని ఏడ్చుచు సంతోషగానము చేయొచ్చు మీరు పంటకు వస్తారు. పొలంలో పనలు ఎత్తుకుని వస్తారు. సంతోషగానంతో మీరు విత్తనము ఫలిస్తుంది, ఫలాలు పొందుకుంటారు. మత్తయి సువార్త 21:16 బాలుల యొక్క చంటి పిల్ల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేయను గాక. బాలుర్లు, చంటి పిల్లలు స్తుతి ఆరాధన మొదలవుతుంది. దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అంటే ఆత్మ అంత్యకాలంలో ఆత్మ బహు వేగంగా మనల్ని పట్టుకుంటుంది. బాలుర్ల యొక్క సంటి పిల్లల యొక్క స్తోత్రము నోట సిద్ధింప చేస్తాను. మీ హృదయం మార్పిడి చేస్తాను. మంచి హృదయం ఇస్తాను, నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మనిస్తాను, పరిశుద్ధాత్మతో నింపుతాను. మిమ్మల్ని పవిత్రంగా చేస్తాను. శుద్ధ జలముతో మిమ్మల్ని కడుగుతాను. మీరు నా రక్తంతో మిమ్మల్ని కడుగుతాను. మిమ్మల్ని శుద్ధి చేస్తాను, శుభ్రం చేస్తాను.
బాలుర్లకి సంటి పిల్లలకి స్తోత్రము నోటిని సిద్ధింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. పిడికుడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు కన్నీళ్లు విడిచుచు సంతోషంగా పంటకు వస్తారు. నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను అంటున్నాడు. చెరలో నుండి మిమ్మల్ని రప్పిస్తాను. బాధల్లో ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? చిక్కుల్లో ఉన్నారా? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక, పవిత్రాత్మను మీకు అనుగ్రహిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా